నమస్కారమండి, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు కొత్త వీడియో చూడండి. అస్మాకం తు విశిష్ట ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞహం తాన్ బ్రవీమితే. ఇప్పుడు ఆ శ్లోకం మీనింగ్ ఇక్కడుంది, ఇది చెప్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. కానీ ఓ బ్రహ్మోత్తమ, నా సైన్య బలము నడపడానికి విశేషంగా యోధులైనటువంటి నాయకత్వం గురించి నాయకుల గురించి మీకు నేను చెబుతాను. అంటే నేను ఇక్కడ కెమెరాలో చూసి చెప్తున్నాను, ఇది కొంచెం బ్లర్ వస్తుందన్నమాట, అందుకే కుదరట్లా. మైక్ లేదు, ఫోన్ దగ్గరగా పెట్టుకొని చెప్పడం వల్ల కొంచెం వాయిస్ తగ్గుతుంది. అండ్ నాకేమో లెటర్స్ ఏం బ్లర్ కనిపిస్తున్నాయి, సో అందువల్ల చెప్పలేకపోతున్నాను. కొంచెం ఏమనుకోకండి, సౌండ్ కొంచెం ఎక్కువ చేసి వినండి. నా సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. ఈ 8వ శ్లోకం కూడా ఇదే వీడియోలో కంప్లీట్ చేస్తాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ 8వ శ్లోకం మీనింగ్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, పుత్రుడైన భూరిశ్రముడు వంటి వారు ఉన్నారు. ఇక్కడ భాష్యము అనేది ఉంటుంది, అది బుక్లో చదివితే బాగుంటుంది. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. మీకు వినిపిస్తుంది అంటే సరే, ఓకే, కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ నుంచి ఈ కొంచెమే ఉంటుంది, ఇక్కడ జస్ట్ 2 లైన్స్ మాత్రమే. ఈ భాష్యము, ఈ 8కి సంబంధించిన భాష మీనింగ్ కంప్లీట్. యుద్ధ రణరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే సాధారణ వీరులు దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుడు పుత్రుడు. సోమదత్తుడు లేదా భూరిశ్రముడు బాహిల్క రాజు పుత్రుడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుడి అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహము చేసుకున్నది. ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. Welcome to the channel. Don't forget to subscribe.